తెలుసు అని చెప్పండి. మీ యొక్క పరిస్థితి యేసయ్యకి తెలుసు అని చెప్పండి. యేసయ్యకి సహాయం చేస్తాడని చెప్పండి. తెలుసు అంటే అర్థం తెలుసా? దానికి పరిష్కారం కూడా ఏర్పాటు చేసి పెట్టాడు. హల్లెలూయా. వంట ఉండే తల్లికి తెలుసు వంటని ఎలా ఉండాలి. హల్లెలూయా. తెలియని వ్యక్తి అంటాడమ్మా ఏమైపోయింది, ఉప్పు ఎక్కువైపోయింది టెంట్లో కూరలో, అమ్మ ఏం చేయాలి అని గాబరా పడిపోతుంటాడు, దిగులు పడిపోతుంటాడు. కానీ తెలిసిన తల్లి, అమ్మ ఉన్న తల్లి ఏం చెప్తుందో తెలుసా? ఏముందిరా ఉప్పు ఎక్కువైపోతే ఇప్పుడు వేడి నీళ్ళు పోసి కలుపు ప్రజలా. ఎందుకు? తల్లి సింపుల్ గా చెప్పినట్లు పిల్లోడు సింపుల్ గా ఉన్నాడు. కారణం ఏంటంటే వాడికి తెలియదు, వాడు పిల్లవాడు కాబట్టి. హల్లెలూయా. పసివాడికి మన టబలో తీసుకెళ్లి స్నానం చేయించిన వాడు భయపడిపోతాడు. ఎలాగనుకుంటాడు తెలుసా? సముద్రంలో వాడు పడవేయబడినట్లు, సముద్రం వాడి మీదకి వస్తున్నట్లు వాడు ఏడుస్తాడు, గోల చేస్తాడు, గొడవ ఆడతాడు తెలుసా. కానీ తల్లిదండ్రులు ఏం చెప్తారో తెలుసా? ఏమి కాదులే, ఏం అవ్వదులే, ఏమవుతుంది, నేను ఉన్నాను కదా తెలుసా. అంటే చిన్న పిల్లవాడేమో భయపడిపోయాడు, అన్ని ఎదిగిన తల్లిదండ్రులేమో ధైర్యం చెప్తున్నారు. ఈ రోజు మనం సేవించున్న దేవుడు నీకు నాకు ధైర్యం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, భయపడకము, చెడియకము, దిగులు పడకము, కలవర పడకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో ఆయన దూత నీకు కావలి నిన్ను నడిపించును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు కనుక అపాయం నీ ఎదుగు రాదు, ఏ దిగులు నీ గుడారమును సమీపించదు. నువ్వు కళ్ళారా చూస్తుండగా భక్తులు నిర్మూలమవుతారు. హల్లెలూయా. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించెదను, అతను నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి